అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడం గల ప్రధాన కారణం కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు. దశాబ్దాలుగా బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అణచివేతకు గురవుతున్నారు. మరి వారి అసలు జనాభా ఎంత, వారి వెనుకబాటుతనం ఎంత ఉంది, వారు అందుకున్న అవకాశాలు ఎంత, ఈ నిజాలు దేశానికి తెలియకుండా ఒక వ్యవస్థని మేనేజ్ చేస్తుందంటే ఎంత బాధాకరం అర్థం చేసుకో. కులగణన అంటే అదొక సామాజిక న్యాయం కోసం వేసే మొట్టమొదటి అడుగు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా వాక్యాలు మనం ఒకసారి పరిశీలిస్తే దేశంలో బీసీలకు ఒక ఆశాకిరణంగా మారాయనేది అక్షర సత్యం. కులగణనకు వ్యతిరేకంగా వేసిన ఏదైతే పిటిషన్ ఉందో దాన్ని కొట్టివేస్తూ ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని స్పష్టం చేయడం నిజంగా ఒక శుభసూచకం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన వ్యాఖ్యలు చారిత్రకంగా నిలిచిపోయేది, చరిత్రలో నిలిచిపోయే, సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే సంక్షేమ పథకాల అమలుకు కులగణన అవసరమని స్పష్టంగా చెప్పడం జరిగింది. సామాజిక న్యాయ పోరాటానికి ఇది ఒక పెద్ద ఊరటగా భావించాల్సిన సందర్భం అని తెలియజేస్తున్నాను. దేశంలో పేదలు ఎంతోమంది ఉన్నారు, ఎలాంటి వర్గాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి, సామాజిక అసమానత ఎంత ఉంది, ఇది నిజాలు తెలవాలంటే కులగణన చేయాలని సుప్రీంకోర్టు పేర్కొనడం ఒక గమనార్హమని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది కేవలం తీర్పు మాత్రమే కాదు, దశాబ్దాలుగా అణచివేతకు గురైన బీసీ యొక్క వర్గాల గొంతుకకు లభించిన ఒక న్యాయబద్ధమైన గుర్తింపుగా పరిగణించవలసిన సందర్భం. ఇప్పటి వరకు కొందరు కులగణన అవసరం ఏమిటి అని ప్రశ్నించిన పరిస్థితి కూడా మనకు తెలుసు. కానీ జనాభా వివరాలు, బీసీ వివరాలు లేకుండా సంక్షేమం ఎలా అందుతుందని ఒకసారి ఆలోచన చేయండి. జనాభా తెలియకుండా న్యాయం ఎలా జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయాల్సిన సందర్భం ఉందని తెలియజేస్తున్నాను. బీసీల వాస్తవ స్థితిగతులు తెలియకుండా వారికి న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటున్నానంటే కాలయాపన చేయకూడదు. మనందరికీ తెలిసిందే, బీజేపీ కూడా గత సంవత్సరాలుగా ఇది కాలయాపన చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఇది ఒక శుభసూచకంగా పరిగణించవలసిన సందర్భం అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. జై బీసీ, జై కులే.